హలో గైస్, ఈరోజైతే మనం మటన్ కర్రీ అయితే చేస్తున్నామండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అది బాగా హీట్ అయిపోయిన తర్వాత 4 ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి అందులో వేసేసుకుని టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. అది బాగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశానండి. 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసేసిన తర్వాత మటన్ ఉంటుంది కదా, మటన్ 2 టైమ్స్ అయితే క్లీన్ చేసేసి బాగా అప్పుడు ఆ మటన్ కూడా మనం కడాయిలో వేసేయాలి. వేసేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా మనం బాగా మిక్స్ చేసేయాలి. ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసేయాలి. అండ్ ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం ధనియా పౌడర్ ఉంటుంది కదండి, ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ధనియా పౌడర్ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేశాననమాట. కాకపోతే ఆ వీడియో క్లిప్ అయితే మీకు తీయలేదనమాట కుదరక. సో మసాలా పౌడర్ ఇది ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటే కనుక టేస్టీ మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.